కాలేజ్ రికమెండ్ చేయడం అంటే ఏదో దగ్గర ర్యాంకులు చూపెట్టుకొని పలానా వాడి ర్యాంక్ వచ్చింది కాబట్టి రికమెండ్ చేయడం కాక ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఒక 4 కాలేజ్ రికమెండ్ చేస్తే ఈ సంఖ్య రానున్న కాలంలో పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే స్వధర్మ ఎడ్యుకేషన్ ఒక ఇంటర్ కాలేజ్ ఎంపిక చేసుకుంటే అది చాలా రిగరస్ ప్రాసెస్ ఉంటుంది. అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. చాలామంది ఎప్పటి నుంచో ఏపీలో ఉండేటువంటి ఇంటర్ కాలేజెస్ గురించి అడుగుతున్నారు, కానీ చాలా సమయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే స్వధర్మ ఎడ్యుకేషన్ ఒక ఇంటర్ కాలేజ్ ఎంపిక చేసుకుంటే అది చాలా రిగరస్ ప్రాసెస్ ఉంటుంది. స్వయంగా మా టీం అక్కడికి వెళ్తుంది, కనీసం ఒక పూర్తి రోజు స్పెండ్ చేస్తుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే భోజనం, అక్కడే టిఫిన్, క్లాసులు వింటుంది, మేనేజ్మెంట్తో మాట్లాడుతుంది, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో ఎవరు లేకుండా స్టూడెంట్స్తో పర్సనల్గా మాట్లాడతాం, హాస్టల్ చూస్తాం, క్లాస్ రూమ్ చూస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తాం. మొత్తం చూసి ఇతర అనేక సోర్సెస్ ద్వారా ఉండేటువంటి సమాచారం తీసుకొని మిమ్మల్ని మీకు కాలేజ్ రికమెండ్ జరుగుతుంది. అందుకనే 5 సంవత్సరాల్లో మేము రికమెండ్ చేసేటువంటి కాలేజెస్ ఒక 7-8 మాత్రమే హైదరాబాద్లో చేసాం, ఏపీలో కొన్ని చేస్తున్నాం. అంటే కాలేజ్ రికమెండ్ చేయడం అంటే ఏదో దగ్గర ర్యాంకులు చూపెట్టుకొని పలానా వాడి ర్యాంక్ వచ్చింది కాబట్టి రికమెండ్ చేయడం కాక ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తున్నాం, ఒక స్వాట్ అనాలిసిస్ కాలేజ్ను ఎంపిక చేస్తున్నాం. అట్లా ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఒక 4 కాలేజ్ రికమెండ్ చేస్తే ఈ సంఖ్య రానున్న కాలంలో పెరిగే అవకాశం ఉంది. ఈ 4 వివరాలు మీకు క్లుప్తంగా ఇస్తాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్నటువంటి విజయవాడలో కాలేజ్ రికమెండ్ చేస్తుంది. ఇది పినాకిల్ కాలేజ్. ఇది పినాకిల్, పిఎస్ఆర్ పినాకిల్. ఇది పి సాయిరామ్ గారు ఫిజీలో చాలా సీనియర్ ఫ్యాకల్టీ. వారు తన మిత్ర బృందం అంతా కలిసి మీకు తమిళనాడులోని సేలం ప్రాంతంలో గత 10-15 సంవత్సరాల నుంచి కాలేజ్ నడుపుతున్నారు. మంచి ర్యాంక్స్ వచ్చేసి స్వయంగా మా శ్రీధర్ కాలేజ్కి వెళ్ళి ఒక 2 days ఉండడం జరిగింది అక్కడ. సో ఆ తర్వాత రికమెండ్ చేస్తున్నాం. ఇది చాలా చాలా మంచి కాలేజ్. దీని లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాం మేము. సో బాయ్స్ రీజనల్ క్యాంపస్, గ్రౌండ్ ఉంది, క్రాస్ వెంటిలేషన్ ఉంది, రూమ్స్, హాస్టల్ రూమ్ కెపాసిటీ రూమ్కి 4 మాత్రమే, ప్లే గ్రౌండ్ 1.6 acres ఉంది. పినాకిల్ బాయ్స్ క్యాంపస్ విజయవాడలో. సో డే కాలేజ్ నియర్ బెంచ్ సర్కిల్. దీని క్లాస్కు 45 మంది మాత్రమే స్ట్రెంత్. సో ఫిజీ ఫ్యాకల్టీ చాలా మంది ఉన్నారు, ఐఐటిఎన్స్ ఉన్నారు. ఇది గర్ల్స్ రెసిడెన్షియల్ అనేది మహానాడు రోడ్, ఆపోజిట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, బిసైడ్ పార్క్ హోటల్, ఏసీ క్లాస్ అన్నిట్లో కూడా ఏసీ క్లాస్ రూమ్. హాస్టల్ అకామిడేషన్ 26,000 square feet హాస్టల్ అకామిడేషన్ ఉంది. చాలా చాలా మంచి హాస్టల్. అవి స్వయంగా మేము విజయవాడ వెళ్ళి చూడలేదు, ఎందుకంటే అవి ఇంకా పూర్తి స్థాయిలో మీకు ఏర్పాటు కాలేదు. సో కాబట్టి ఇవి మీకు మంచి ఫెసిలిటీస్ చూస్తున్నారు. చాలా మంచి పర్సన్స్ అని నేను వెళ్ళలేదు, శ్రీధర్ వెళ్ళాడు అక్కడికి సేలంకు. చాలా మంచి పర్సను, చాలా నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ ఫ్యాకల్టీ స్వయంగా క్లాసు విన్నారు. చాలా చాలా మంచి సంస్థ, చాలామంది సీనియర్ ఫిజీ ఫ్యాకల్టీ. డెఫినెట్గా కాలేజ్ మంచిగా ఉంటుంది. విజయవాడలో కొత్తది కావచ్చు, కానీ సేలంలో చాలా ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా కాలేజీలు చేయవచ్చు. మీ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాము. ఆ స్క్రీన్ ఉండే నెంబర్కు కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్తాను. ఇంకా రెండవ కాలేజు విశాఖపట్నంలో 9 కాలేజ్ వస్తుంది, ద్వారకానగర్ వస్తుంది. ఇలా బాయ్స్ హాస్టల్ ఉంది, రెగ్యులర్ మీకు డే స్కాలర్స్ కూడా ఉంది. గర్ల్స్ హాస్టల్ లేనట్లుంది ప్రస్తుతం నాకు తెలిసినంత వరకు. మీకు హైదరాబాద్లో ఏ ప్రమాణాలు ఉన్నాయో ఇక్కడ అవే ప్రమాణాలు ఉంటాయి. యోగానంద్ గారని ఐఐటి ఢిల్లీ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఒక బ్రాంచ్లో సీనియర్ ఫ్యాకల్టీ ఉన్న వారే డైరెక్టర్గా వస్తున్నారు. మీకు ఫ్యాకల్టీ అంత ఆఫీస్ కూడా ఓపెన్ అయినట్టుంది. ఇంకా పినాకిల్ ఇది ఓపెన్ అయినట్టుంది, ఆఫీస్ ఓపెన్ అయ్యి డైరెక్టర్ నుంచి తీసుకున్నట్టు నేను విన్నాను. సో మీరు ఆ బ్రాంచ్ వినండి. 9 గురించి అనేక వీడియోలు చెప్పాను కాబట్టి ప్రత్యేకంగా నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు. 9 ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద చూడండి. అదేవిధంగా మీకు ఇంకా మరొకటి ఏంటంటే కర్నూలులో రాయలసీమ వాళ్ళకు చాలా పెద్ద సమస్య, నాన్ లోకల్ ఇష్యూ వల్ల. నిజంగా సమస్య లేదు, హైదరాబాద్ రావచ్చు, మీకు జేఈలో బిట్స్లో మారదు. మీకు నాన్ లోకల్ కోటలో 15% మీరు రాయలసీమలో చదువుకోవచ్చు. ఓన్లీ రాయలసీమ లోకల్ కోట కోల్పోతే పెద్దగా కాలేజెస్ అక్కడ లేవు. అయినా మీకు ఎంసెట్ లోకల్ కోట కావాలనుకుంటే మాత్రం మీకు కర్నూలులో కాలేజ్ వస్తుంది, నాయన వాళ్ళది వస్తుంది. ఇది మౌర్య హోటల్ వెనకాల భాగ్యనగర్లో వస్తుంది. దీని ఫోన్ నెంబర్ మీరు కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాము, 9951055105. ఇది January 1st నుంచి అక్కడ ఓపెన్ అవుతుంది. మరొకటి గోదావరి జిల్లాలో కూడా మరొక బ్రాంచ్ నానో వాళ్ళు భీమవరంలో పెట్టే అవకాశం ఉంది. అధికారికంగా నిర్ధారణ కాలేదు, కానీ పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో భీమవరంలో కూడా ఆ తర్వాత కూడా మీరు తర్వాత వీడియోలో భీమవరం వివరాలు ఇస్తాము.
ఈ అవకాశాలను వినియోగించుకోండి. మీకు ఎన్నో కాలేజీలు ఉన్నా వీటి గురించి ఎందుకు రికమెండ్ చేస్తున్నారని చెప్పి మీరు అడగచ్చు. చాలా కాలేజీ విజిట్ చేశారు. వైజాగ్‌లో మా టీమ్ విజిట్ చేసింది. స్వయంగా అనంతపూర్ నేనెళ్ళాను. స్వయంగా నేను మీకు విజయవాడ, గుంటూరులో మా టీమ్ 3 రోజులుండి మీకు చేర్చారు. పెద్దగా నాకు అద్భుతంగా కనపడలేదు. కాస్తో కూస్తో శస్త్ర అనేది కొంత విజయవాడలో కనిపించింది కానీ, ఈ స్థాయి కాలేజీలాగా మాకు కనపడలేదు. కాబట్టి ఈ రీసెర్చ్ తర్వాత ఈ 4 కాలేజీలు రికమెండ్ చేస్తున్నా. రానున్న కాలంలో మరికొన్ని కాలేజీలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెగ్యులర్‌గా ఈ కాలేజీ వివరాలను కాలేజీ డైరెక్టర్‌తో స్వయంగా మాట్లాడాలి. సో, అన్ని రకాల విషయాలు మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే వాళ్ళు మా డైరెక్టర్స్ జూమ్ మీటింగ్స్‌లో మాట్లాడతారు. చెప్పిన కాలేజీలో ఉంచే బ్రాంచ్ హెడ్స్, ఫ్యాకల్టీస్ కూడా. దానికోసమే స్క్రీన్ మీద నెంబర్ 9256199299 నెంబర్‌కి ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఉంది. వాట్సాప్‌లో చేరండి. ప్రతిరోజు ఉచితంగా జూమ్ మీటింగ్స్ ఉంటాయి. మీకు ఫ్రీ ఇంజినీరింగ్ అడ్మిషన్స్, ఇంటర్మీడియట్ అడ్మిషన్స్, స్కూల్ అడ్మిషన్స్‌లో మేము మీకు మా టీమ్ సహకరిస్తుంది. సుధర్మ ఎడ్యుకేషన్ టీమ్. ఈ అవకాశాలు అందరూ కూడా వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.